కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు కుమ్మేశారు. వీళ్ళ దెబ్బకి ఇంగ్లాండ్ టీం చేతులెత్తేశారు. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సిచ్యువేషన్ ఏంట్రా అంటే మనల్నెవర్రా ఆపేది, ఈ మ్యాచ్ లో గెలవకుండా మనల్నెవర్రా ఆపేది, అది ఇప్పుడు సిచ్యువేషన్. మామూలుగా బ్యాటింగ్ చేశారా మన వాళ్ళు, ఇరగా తీసేశారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల బ్యాటింగ్ హైలైట్. మరి మన స్కోర్ బోర్డ్ ఎలా ఉందో చూసే ముందు అసలు మనం ఇంగ్లాండ్ ని డామినేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటో చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, మన బ్యాటర్స్ నెలకొల్పిన పార్ట్నర్షిప్స్. ఫస్ట్ వికెట్ కి 80 రన్స్, తర్వాత 43, 36, 64, 65, 68, ఒక్క 7th వికెట్ దగ్గర 2 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ మళ్ళీ 8th వికెట్ 63 పార్ట్నర్షిప్. ఇలాంటి భాగస్వామ్యాలు నెలకొల్పాక మ్యాచ్ లో డ్రైవింగ్ సీట్ ఇంకెవరి చేతిలో ఉంటుంది చెప్పండి? మన చేతిలో కాకుండా మరి ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఎన్ని రన్స్ చేశారో చూసేద్దామా. యశస్వి జైస్వాల్ డే 1 లో ఇరగదీశాడు, కానీ డే 2 లో 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా జైస్వాల్ 80 పరుగులు చేశాడు. రోహిత్ 24, గిల్ 23. ఇక కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ చేశాడబ్బా. తాను బ్యాటింగ్ చేసిన విధానం నాకైతే బాగా నచ్చింది. చాలా ఫ్రీగా పరుగులు సాధించాడు. 85 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక శ్రేయస్ మంచి స్టార్ట్ ని భారీ స్కోర్ గా మలచలేకపోయాడు. 35 రన్స్ చేశాడు. నెక్స్ట్ జడేజా అటు బౌలింగ్ లో దుమ్ము లేపి ఇటు బ్యాటింగ్ లోను బీభత్సం సృష్టించాడు. 81 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. భరత్ కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు, కాకపోతే 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అశ్విన్ 1 పరుగు చేసి రన్అట్ అయ్యాడు. ఇక అక్షర్ పటేల్ కూడా తన బ్యాటింగ్ పవర్ ని చూపించాడు. మరి ముఖ్యంగా డే 2 ని ముగించిన విధానం అయితే హైలైట్. చివరి 3 బంతులకు 4, 6, 4 బాదేసి ఘనంగా రెండో రోజుని ముగించాడు. మొత్తంగా అక్షర్ 35 పరుగులతో నాట్ అవుట్ గా ఉన్నాడు. ఇలా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్ లో 421 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. ప్రస్తుతం మన లీడ్ 175 పరుగులు. డే 3 లో కూడా మన వాళ్ళు కొంచెం పట్టుదలతో మరో 100, 150 పరుగులు జోడించారే అనుకోండి, ఇక మనకి సెకండ్ ఇన్నింగ్స్ ఆడే అవసరమే ఉండదు. ఏమంటారు ఫ్రెండ్స్, అంతేనా? మరి మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ గెలుస్తారు అనుకునే వాళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.